అక్టోబర్ 30 దేవుని వాక్య ధ్యానం. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవాతి దేవుని మహాకృపలో మనము మరొక పర్యాయము నూతన దినములో కలుసుకునే ధన్యత దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమును బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు యొక్క చిత్తములో, ప్రభు యొక్క మాటలో మనమందరం కొనసాగింపబడుతూ ఉండగా దేవుని యొక్క ఆశీర్వాదం మనలను బలపరుస్తుంది. ఇక్కడ నేటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దావీదు సొలొమోనును బలపరుస్తున్న రీతి మనకు కనబడుతుంది. దేవుని మందిరం విషయంలో, దేవుని మందిరాన్ని నిర్మించడం విషయంలో, దేవుని మందిరం కొరకు దావీదు ఎంతో ఆశపడ్డాడు. మందిరంలో ఉండడము, మందిరములో దేవుణ్ణి ఆరాధించటం, మందిరాన్ని నిర్మించటం. అయితే మందిరం నిర్మించే ఆ స్థాయిలో ఆ అవకాశాన్ని దావీదుకి దేవుడు ఇవ్వలేదు. సొలొమోనుకి ఇవ్వబడినప్పుడు సొలొమోనుని బలపరుస్తున్న తండ్రిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పిల్లారా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, కుటుంబస్తునిగా దేవుని పని కొరకు నీ బిడ్డలను, నీ బంధువులను, నీ కుటుంబస్తులను ప్రోత్సహించు. ప్రభువు చెప్తున్న మాట, దేవుని మందిరంలో మనం పనులు చేసే వారంగా ఉన్నప్పుడు, దేవుని మందిరం కొరకు నిలబడిన వారంగా మనం ఉన్నప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. తండ్రి కుమారుణ్ణి ఎంతగా బలపరుస్తున్నాడో మనము ఈ అధ్యాయం అంతట్లో కూడా గమనించవచ్చు. నీవు భయపడవద్దు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు పనిని పూనుకొనుము, ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. చూసారా పిల్లరా, దేవుని పని కొరకు తండ్రి తన కుమారుణ్ణి బలపరుస్తున్నాడు. ఈ రోజుల్లో దేవుని పని చేయటానికి వెనకాడుతున్నటువంటి బిడ్డలున్నారు. పని చేయనివ్వకుండా వెనక్కి లాగే పెద్దవారు కూడా మనకు కనబడతారు. దేవుని పనిని స్వార్థంగా చేయాలి, మనుషుల మెప్పు కొరకు కాదు. నువ్వు ఏమి చేసినను, ఏ పని చేసినను ఆయన నామ మహిమార్థమై చెయ్యాలని వాక్యం చెప్తుంది కదా. మరి ఆయనను సంతోషింపబట్టాలని మాత్రమే మనము పని చేయగలిగినప్పుడు మన జీవితంలో దేవుని తోడు ఎప్పుడు ఉంటుంది. ఆయన తోడుగా ఉంటే మనకి ఇంకా భయమేలా. యోసేపుకు తోడుగా ఉన్నాడు, చనిపోయే స్థితిలో నుండి ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోకు తోడుగా ఉన్నాడు, చనిపోయే స్థితిలో నుండి సజీవంగా నిలబడి ప్రభు సాక్షిగా మారాడు. దానియేలుకు తోడుగా ఉన్నాడు. ఇంకా అనేక మంది భక్తులకు దేవుని తోడు వలన వారు ఆశీర్వదింపబడ్డారు, గొప్ప సాక్షిగా మార్చబడ్డారు. ఈరోజు అటువంటి దేవుని తోడు నీకు, నీతో పాటు నీ కుటుంబానికి నీవు పొందుకోవాలంటే పని పూనుకొనము. దేవుని పని చేయటానికి ముందుకు రావాలి. ఎవరున్నారు నా కొరకు అనగానే యెషయా నేనున్నానన్నాడు. ఈ ఉదయం ప్రభు అడుగుతున్నాడు, నువ్వు దేవుని కొరకు రాగలవా? దేవుని కొరకు నీ కుటుంబాన్ని పంపించగలవా? అలా చేస్తే దేవుని తోడు నీకుంటుంది. అట్టి ఆశీర్వాదం ప్రభు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, పని పూనుకునే ధైర్యం బిడ్డలకు దయచేయండి. దేవుని పనిని చేసే ఆసక్తిని, చేయించే ప్రోత్సాహాన్ని బిడ్డలకు దయచేయండి. వారికి నీ తోడును అనుగ్రహించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన ప్రతి కార్యం సఫలమవునట్లుగా ఆశీర్వదించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ఈ దినమంతా నీ కాపుదలలో భద్రపరచండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యములను అనుగ్రహించండి. మా దేవ, నీ రక్షణలో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం,
ఆయన పని కొరకు ప్రతిష్ఠింపబడి ఆయన పని చేయడంలో ఆసక్తి కలిగి ఉన్న వారు ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి వారిని బహుగా దీవించునుగాక. ఆమేన్.